2025ని ఒక ఉన్నత స్థానంలో డిస్టిక్ V105 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో #1 స్థానంగా బానూరు నరసింహులు అన్న కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి అత్యున్నత స్థానంలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికి అందరి మా సపోర్ట్ ఉంటుందన్న. ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అన్నగారిని స్పందించాలి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ అండి. ముందుగా ఆఫీసర్ అధ్యక్షులు కళా శ్రీనివాస అన్నగారికి, ఈనాటి చీఫ్ గెస్ట్ 2025 కాదు డిస్టిక్కి 105కి వెన్నబొక్కలు అందజేస్తున్న జూబ్లీ హిల్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫిలిం ఏరియా జనరల్గా. అలాంటి రంగంలో ఉండి వారి ఖ్యాతినే కాదు మన ఖ్యాతిని కూడా పెంచుతున్న అన్నగారు రామ్ సతీష్ అన్నగారికి, సత్యనారాయణ గారికి, మాకు వాసవి క్లబ్లో అత్యంత సాన్నిధ్యుడు. నేను క్యాబినెట్ సెక్రటరీగా రీజన్ ఉన్నప్పుడు రీజన్ చైర్మన్గా ఉండి మా క్లబ్ అనే కాదు పర్సనల్ కూడా మాట్లాడుకునే సాన్నిధ్యం పెరిగిన మన అన్న కొత్త వెంకటేశ్వర అన్న గారికి, ఇదే ఏరియాకు అమీర్పేట అనగానే ఫస్ట్ పర్సన్ గుర్తొచ్చేది సింగారం సీరన్న. అంటే అక్కడ ఎటు పోయినా కానీ ఈ ఏరియాలో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పక్కకు ఉంటాడు అనేది మనకు వచ్చేది. అట్లా జిల్లా వ్యాప్తంగా కూడా అన్నగారు తన స్పీచ్తో కానీ తన మాటలతో కానీ ఎవరైనా తన మాటలతోని. తర్వాత కట్కం భాస్కర్ గారు తనదంతు స్టైల్లో వెళ్తూ ముందుకు తీసుకెళ్తున్న అన్నగారు, బాలరాజు గారు ట్రెజర్. తర్వాత ముందు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయాలు పెంచుతూ ఉంది. ఒకరికొకరికి అవసరాలకు దూరం ఉన్నా కానీ ఫోన్ కాల్స్ లో వాసవి క్లబ్ కనిపిస్తుంది. తర్వాత లీడర్షిప్ అనగానే అందరూ ఏదో పొలిటికల్ గా అది ఇదని కాదండి. ఇంట్లో సక్రమంగా కుటుంబం నడిపించే పెద్దలు కూడా లీడర్లేనండి. నా అభిప్రాయంలో అందరంలో కాదు, ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు చెప్తున్నాను. ఒక కీర్తి ప్రతిష్టలను ఆ స్టాండర్డ్ లో ఉంచి లెవెల్స్ అట్లనే మెయింటైన్ చేయడం చాలా కష్టం. లైవ్ గా మెయింటైన్ చేసి చూస్తున్నాం. మేము కూడా ఒక క్లబ్ను కానీ ఒక రీజన్ కానీ ఒక డిస్ట్రిక్ట్ ని కానీ ఆ టాప్ లో ఉన్నదాన్ని దించకుండా మళ్ళీ అదే ప్రయత్నంలో చేయడం చాలా గొప్పతనం నేను అంటాను. కొత్తగా చేయడం ఓకే, కానీ అది నిలబెట్టడం కూడా ముఖ్యమే. అలాంటి స్థాయిలో టాప్ 1, 2, 3లో మన డిస్ట్రిక్ట్ ని 105లో ఉంచిన అన్నగారికి ప్రత్యేకమైన జిల్లా పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. అన్నగారు ఆ మనం టీం పెట్టారు. అదే స్ఫూర్తితోని ఈసారి మనము ఎనర్జీ టీం అని పెట్టుకున్నాం. పేరు ఎనర్జీ అని పెట్టుకున్నాం మనం. ఈసారి 2025లో డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎనర్జీ టీంతో పిలువబడతాం. వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్నారు. వారికి యునానిమస్ గా జరిగింది. తర్వాత పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టి యునానిమస్ గా చక్కగా జరిగింది. అది ఎక్కడ కూడా బయట రాకుండా 1010 అన్ని కూడా ఫీజెస్ కానీ యాక్టివిటీస్ ఫండ్ కానీ అన్ని కట్టేశారు. సో అది మీకు అభినందనలు తెలుపుతూ జై వాసవి, జై వాసవి, జై వాసవి. అధ్యక్షులు వారి పేరు చెప్పండి. కుమ్మూరు రమేష్. చెప్పండి మీ భార్య పేరు అని చెప్పండి. కుమ్మూరు రమేష్, మా భార్య పేరు కుమ్మూరు గీత. పిల్లలు అందరు తెలియాలి కదండి. మాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి పేరు కుమ్మూరు వెంకట భరత్ సాయి, మ్యారేజ్ అయింది. మా కోడల పేరు కుమ్మూరు పూజ. చిన్నబ్బాయి కుమ్మూరు వెంకట నాగరాజు, మ్యారేజ్ అయింది. చిన్న కోడల పేరు కుమ్మూరు వైష్ణవి. వ్యాపారం అండి, చిన్న వాటర్ షాప్ మాది. వాటర్ క్యాన్ ఈ మధ్య 15 days బ్యాక్ మనవడు పుట్టాడండి. ఇంకా పేరు పెట్టండి. థ్యాంక్ యూ అన్న. సెక్రటరీ గారు. జై వాసవి. నా పేరు విషం శెట్టి శ్రవణ్ కుమార్.
విశంశెట్టి ధనలక్ష్మి నా భార్య, విశంశెట్టి సాత్విక, విశంశెట్టి శాలిని, వాళ్ళిద్దరు చదువుకుంటున్నారండి. గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. తెలియాలండి రోజు ఎవరున్నారో తెలియాలని చెప్పేసి సీతారాం గుప్తా, దగ్గర ఎక్కువ లక్ష్మి, నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. కిరణ్ శర్మ కూడా సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ అండి. మీ సతీమణులు వస్తే వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ రైట్ సైడ్ సెక్రటరీ, లెఫ్ట్ సైడ్ ట్రెజరర్ పెట్టాం. ఎందుకు పెట్టాం? లెఫ్ట్ సైడ్ హార్ట్ మనీ, రైట్ సైడ్ సెక్రటరీ మీకు నేర్పించాడు వెంకటేశ్ అన్న. అయితే ఏ దానికైనా కానీ మన శరీరంకి ఉండేలాగో డబ్బు కూడా అలాగే. అలాంటి డబ్బుని సక్రమంగా కలెక్షన్ చేయడమే కాదండి, ప్రతి ఒక్క సభ్యుడు కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీగా చెప్పాలి. చెప్తుంటే తను చేసిన దానికి ఇప్పుడు కార్యక్రమం కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసిన దాన్ని మనం ఏదేం ఖర్చు పెట్టామో చిన్నగా మెసేజ్ ఇస్తే ఏమవుతుందంటే మేము ఇచ్చింది కరెక్ట్గా తెలుస్తుంది అనేది పబ్లిక్ వెళ్ళి వాళ్ళ మైండ్లో ఎలాంటి కల్మషాలు లేకుండా ఇంకో కార్యక్రమం కానీ ఇంకోటి అడిగినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. తర్వాత కార్యదర్శి గారికి కుడివైపు ఎందుకు అన్ని కార్యక్రమాలు కూడా మనం రైట్ హ్యాండ్తో భావిస్తాం. అంటే మన హిందూ ధర్మంలో కుడికాలు ముందు పెట్టు, కుడికాలు చెయ్యి ఎలా ఉంటుందో అధ్యక్షుల వారు ఏదైనా కార్యం తలపెట్టగానే దాని కార్యరూపకంగా తెచ్చేవాడే కార్యదర్శి అండి. ఏదో కార్యదర్శి అనగానే ఏదో సర్వీసు సేవ చేయడం కాదు. ఆయన తలుచుకొని పెద్దలున్న క్లబ్లో ఎవరైనా వారి కార్యక్రమం అనుకుంటే దానికి కార్యరూపకంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దానికి ఏం చేయాలా, ముందు ఏం చేయాలా, తర్వాత ఏం చేయాలా, ఆ పెద్దల సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఒక 4 రోజుల ముందే మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చే పెద్ద మనుషులకు కానీ ఎవరికి కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళకు మనము టైం టు టైం ఏం చేస్తామనేది మినిట్ టు మినిట్ యాక్షన్ అనేది తయారవుతుంది. అలాంటి కార్యాచరణ మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అధ్యక్షుల వారు ఉన్నారు, వారికి చాలా అనుభవం ఉంది. వాళ్ళకు ఉన్న పైన లీడర్స్ కూడా ఎవరైతే క్లబ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా మీ క్లబ్లోనే కాదు జిల్లాలో కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. వారిని స్ఫూర్తి తీసుకుంటూ ఈ ఇయర్ కూడా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మీరు ముగ్గురు కూడా ఇలా చేయాలి ముందుకు వెళ్ళి. నేను చెప్పినట్టుగా చెప్పండి. ఇంకో మైక్ ఉండే కదా సీనా, ఇంకో మైక్ అధ్యక్షుడు. మీ పేరు చెప్పుకోండి. కొమ్మూరు రమేష్, ప్రెసిడెంట్. పోస్ట్ చెప్పండి. సెక్రటరీ సీతారాం గుప్తా, ట్రెజరరీ. వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ పదవులను అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతను ఉన్నతిని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మొబైల్లో తీయమంటే ఫోటో తీస్తాను. ఇది వీడియో రికార్డర్ సార్. और देन मोबाइल. जय बोलो श्री वासवी माता की जय. ఇయర్ మంచి అవార్డ్స్ పొందాలని వాసవి మాతను కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను పిఎస్సీల ముగ్గురికి కూడా. జెడ్సీ గారు వచ్చారు, వచ్చారు.
డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ముందున్న వాళ్ళు కూడా వాళ్ళ పైకి రావాలి. ఉదయ్ నువ్వు కూడా అక్కడ సెంటర్ కూడా డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరున్నా సార్? అధ్యక్షుల వారి వివాహ వేడుక ఎంతమంది చూసారు? ఇక్కడ వివాహ వేడుక చూసారా? అన్నారు మీరు ఎవరు పిలవట్లేదు. అందరిని పిలుస్తాడు. ఆ రోజు కూడా మళ్ళీ చేసుకుందాం. తర్వాత మ్యారేజ్ లో వరుడు వధువుకి ఏం కడతాడు? మంగళసూత్రం కడతాడు. ఇక్కడ వధువు వరుడికి సేవా సూత్రం కడుతుంది. ఓకేనా? మనము అక్కడ కళ్యాణం చేస్తే ఏమేమి 1 2 3 ఓకే, థ్యాంక్ యూ. అందరు రావాలా? అందరూ అదే అంటున్నా. లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ థ్యాంక్ యూ అండి. కదా ఇంటికాడ ఏముండదు కాబట్టి ఒకటండి, ఎంత సమయం వెచ్చించినా, ఎంత డబ్బు వెచ్చించినా, ఎంత సేవ చేసినా సేవ అమ్మారు పరంగానే అనుకుంటాం. మన ఆర్యవైశ్యులం అందరము సేవ చేస్తున్నాం కాబట్టి ఆదానికి ఏదైతే అన్నారో మీరు దానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన క్లబ్కి అంకితం చేయండి 1 సంవత్సరం, మీరు కుటుంబానికి అంకితం చేయండి. ఇంటికి అన్ని మీరు చేసుకోండి. ఆయన మీకు సహకరిస్తాడు, కాదని కాదు, క్లబ్ ఉన్నది. కానీ అక్కగారు కూడా మనం ఒకటి సపోర్ట్ చేద్దాం. క్లబ్ పరంగా టైం వేచించి డబ్బులు వెచ్చిస్తేనే మనం సపోర్ట్. వేరే దానికి టైం వేచిస్తే మనకు సంబంధం లేదక్క. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఓకేనా? అదే. సో థ్యాంక్ యూ అండి. మెంబర్స్ ని కూడా అందరినీ కూడా కలయికతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏ ప్రైమరీ మెంబర్ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేస్తున్నాడు. మేము అధ్యక్షులమైనా, ఏ అధికారి అయినా, ఎవరైనా, గవర్నర్ అయినా, ఎవరైనా కానీ ముందు క్లబ్ సభ్యుడు ప్రైమరీగా అతను సేవాంకితం చేస్తేనే, మనకు సహకారం చేస్తేనే ఆ క్లబ్ కానీ ఇది కానీ నిలబడుతూ ఉంటుంది. అలాంటి నిలబడ్డప్పుడు ఆ ప్రైమరీ మెంబర్ని ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం ప్రెసిడెంట్ యొక్క బాధ్యత. పెద్దలని కానీ, చిన్న వాళ్ళని కానీ, ఎవరిని కానీ ప్రతి ఒక్కరిని వారం కానీ 15 రోజులకు కానీ వాళ్ళకు మ్యారేజ్ చేసి ఇవన్నీ ఎప్పుడైనా కానీ వాళ్ళకి విషెస్ చెప్పి పిఎస్సీలు 3 చెప్పండి. 3 చెప్పితే వాళ్ళకు ఈ ఇయర్ మేము మీరు పిఎస్సీలు అయినా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనేది వాళ్ళకు మనసులో వెళ్తుంది. దయచేసి అది తీసుకోండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు సేవారంగం చేస్తూ ఆ వాసవి మాత ఆశీస్సులతోని రీజన్లో కానీ డిస్టిక్లో కానీ ఇంకా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. మీ 3 పిఎస్టీలకు అభినందనలు, మీ క్లబ్ సభ్యులకు కూడా అభినందనలు. తర్వాత మీ అందరూ ఇలా చేయలేపండి. ముందున్న వాళ్ళంతా ఇలా వెనకాల పెట్టుకొని ఇట్లా శపాషు. ఇప్పుడు వీళ్ళకి అభినందనలు చెప్తున్నాం. మనం ఇయర్ మొత్తం మీరు కూడా సహకరిస్తేనే కదా వీళ్ళకి అందరికీ వచ్చింది. కాబట్టి క్లబ్ ప్రతి సభ్యులకు కూడా మేము వచ్చి కొట్టలేం కాబట్టి మీరు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇలాంటి క్లబ్ని మీ సహకారంతో ఇంకా నడుస్తూ ఉంటుంది. మీరు ఏ మనస్పర్ధలు పెట్టుకున్నా ఏదున్నా కానీ ఐక్యతకు సెక్రటరీకి ఏంటన్నా జెడ్సీ గారు ట్రెజరర్ అందరూ వస్తారు సార్.